నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ రాకెట్ అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ను నింగిలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వేరు చేయబడి విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టబడింది. ఈ రాకెట్ ను భారతదేశపు బాహుబలి రాకెట్ గా పిలుస్తున్నారు. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మాట్లాడుతూ LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని పేర్కొన్నారు. భారత భూమి నుంచి నింగికెక్కిసిన అతిపెద్ద ఉపగ్రహం ఇదేనని తెలిపారు. ప్రయోగ వాహనం బ్లూ బర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉద్దేశించిన కక్షలో విజయవంతంగా ఖచ్చితంగా ప్రవేశపెట్టబడింది. ఇది అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ అనే కస్టమర్ కోసం చేపట్టిన మొదటి ప్రత్యేక వాణిజ్య ప్రయోగం. ఇది శ్రీహరికోట నుంచి తాము చేపట్టిన 104వ ప్రయోగం అన్నారు. అలాగే LVM-3 ప్రయోగ వాహనం 9వ విజయవంతమైన మిషన్. ఇది దాని 100% విశ్వసనీయతను నిరూపించింది. కేవలం 52 రోజుల్లోనే LVM-3 వాహనంతో చేపట్టిన వరుసగా రెండో మిషన్ ఇది. భారతీయ లాంఛర్ ను ఉపయోగించి భారత గడ్డ నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం కూడా ఇదే. LVM-3 మూడో పూర్తి వాణిజ్య మిషన్ కూడా. ఈ రాకెట్ తన అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది అని వి నారాయణన్ పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప విజయం అని అన్నారు. భారత ప్రధాని మోడీ దార్శనికతకు అనుగుణంగా సాధించిన గొప్ప లక్ష్యం అని చెప్పారు. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. భారత నేల నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇది అని చెప్పారు. అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 అంతరిక్ష నౌకను నిర్దేశించిన కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా LVM-3 M6 ప్రయోగం విజయవంతమైందని, భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక గర్వించదగిన మైలురాయిని సూచిస్తుందని అన్నారు. ఇది భారతదేశ భారీ ప్రయోగ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని, ప్రపంచ వాణిజ్య ప్రయోగ మార్కెట్ లో దేశానికి పెరుగుతున్న పాత్రను పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. ఇది ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మన ప్రయత్నాలకు కూడా ప్రతిబింబం. మనకు కష్టపడి పనిచేసే అంతరిక్ష శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు. అంతరిక్ష రంగంలో భారతదేశం ఉన్నత శిఖరాలకు దూసుకుపోతూనే ఉంది అని మోడీ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన LVM-3 M6 రాకెట్ కు అవసరమైన హార్డ్వేర్, ఏవియానిక్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, ప్రెసిషన్ సబ్ సిస్టమ్స్ ను హైదరాబాద్ కు చెందిన అనంత్ టెక్నాలజీస్ సరఫరా చేసింది. ఆత్మ నిర్భర్ భారత్ విజన్ కు అనుగుణంగా ఈ వ్యవస్థలన్నింటినీ ATL అత్యాధునిక కేంద్రంలో తయారు చేసినట్టు కంపెనీ చైర్మన్ డాక్టర్ సుబ్బారావు పావులూరి చెప్పారు. ఈ విజయం ఇస్రో చరిత్రలో ఒక కీలక మైలురాయి అని, అందులో తాము కూడా భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని అన్నారు. నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ రాకెట్ అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ను నింగిలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వేరు చేయబడి విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టబడింది. ఈ రాకెట్ ను భారతదేశపు బాహుబలి రాకెట్ గా పిలుస్తున్నారు. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మాట్లాడుతూ LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని పేర్కొన్నారు. భారత భూమి నుంచి నింగికెక్కిసిన అతిపెద్ద ఉపగ్రహం ఇదేనని తెలిపారు. ప్రయోగ వాహనం బ్లూ బర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉద్దేశించిన కక్షలో విజయవంతంగా ఖచ్చితంగా ప్రవేశపెట్టబడింది. ఇది అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ అనే కస్టమర్ కోసం చేపట్టిన మొదటి ప్రత్యేక వాణిజ్య ప్రయోగం. ఇది శ్రీహరికోట నుంచి తాము చేపట్టిన 104వ ప్రయోగం అన్నారు. అలాగే LVM-3 ప్రయోగ వాహనం 9వ విజయవంతమైన మిషన్. ఇది దాని 100% విశ్వసనీయతను నిరూపించింది. కేవలం 52 రోజుల్లోనే LVM-3 వాహనంతో చేపట్టిన వరుసగా రెండో మిషన్ ఇది. భారతీయ లాంఛర్ ను ఉపయోగించి భారత గడ్డ నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం కూడా ఇదే. LVM-3 మూడో పూర్తి వాణిజ్య మిషన్ కూడా.
ఈ రాకెట్ తన అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది అని వి నారాయణన్ పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప విజయం అని అన్నారు. భారత ప్రధాని మోడీ దార్శనికతకు అనుగుణంగా సాధించిన గొప్ప లక్ష్యం అని చెప్పారు. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. భారత నేల నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇది అని చెప్పారు. అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 అంతరిక్ష నౌకను నిర్దేశించిన కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా LVM-3 M6 ప్రయోగం విజయవంతమైందని, భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక గర్వించదగిన మైలురాయిని సూచిస్తుందని అన్నారు. ఇది భారతదేశ భారీ ప్రయోగ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని, ప్రపంచ వాణిజ్య ప్రయోగ మార్కెట్లో దేశానికి పెరుగుతున్న పాత్రను పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. ఇది ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మన ప్రయత్నాలకు కూడా ప్రతిబింబం. మనకు కష్టపడి పనిచేసే అంతరిక్ష శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు. అంతరిక్ష రంగంలో భారతదేశం ఉన్నత శిఖరాలకు దూసుకుపోతూనే ఉంది అని మోడీ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన LVM-3 M6 రాకెట్ కు అవసరమైన హార్డ్వేర్, ఏవియానిక్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, ప్రెసిషన్ సబ్ సిస్టమ్స్ ను హైదరాబాద్ కు చెందిన అనంత్ టెక్నాలజీస్ సరఫరా చేసింది. ఆత్మ నిర్భర్ భారత్ విజన్ కు అనుగుణంగా ఈ వ్యవస్థలన్నిటినీ ATL అత్యాధునిక కేంద్రంలో తయారు చేసినట్టు కంపెనీ చైర్మన్ డాక్టర్ సుబ్బారావు పావులూరి చెప్పారు. ఈ విజయం ఇస్రో చరిత్రలో ఒక కీలక మైలురాయి అని, అందులో తాము కూడా భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని అన్నారు. నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ రాకెట్ అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ 2 ను నింగిలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వేరు చేయబడి విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టబడింది. ఈ రాకెట్ ను భారతదేశపు బాహుబలి రాకెట్ గా పిలుస్తున్నారు. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మాట్లాడుతూ LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని పేర్కొన్నారు. భారత భూమి నుంచి నింగికెక్కిసిన అతిపెద్ద ఉపగ్రహం ఇదేనని తెలిపారు. ప్రయోగ వాహనం బ్లూ బర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉద్దేశించిన కక్షలో విజయవంతంగా ఖచ్చితంగా ప్రవేశపెట్టబడింది. ఇది అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ అనే కస్టమర్ కోసం చేపట్టిన మొదటి ప్రత్యేక వాణిజ్య ప్రయోగం. ఇది శ్రీహరికోట నుంచి తాము చేపట్టిన 104వ ప్రయోగం అన్నారు. అలాగే LVM-3 ప్రయోగ వాహనం 9వ విజయవంతమైన మిషన్. ఇది దాని 100% విశ్వసనీయతను నిరూపించింది. కేవలం 52 రోజుల్లోనే LVM-3 వాహనంతో చేపట్టిన వరుసగా రెండో మిషన్ ఇది. భారతీయ లాంఛర్ ను ఉపయోగించి భారత గడ్డ నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం కూడా ఇదే. LVM-3 మూడో పూర్తి వాణిజ్య మిషన్ కూడా. ఈ రాకెట్ తన అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది అని వి నారాయణన్ పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప విజయం అని అన్నారు. భారత ప్రధాని మోడీ దార్శనికతకు అనుగుణంగా సాధించిన గొప్ప లక్ష్యం అని చెప్పారు. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. భారత నేల నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇది అని చెప్పారు. అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 అంతరిక్ష నౌకను నిర్దేశించిన కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా LVM-3 M6 ప్రయోగం విజయవంతమైందని, భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక గర్వించదగిన మైలురాయిని సూచిస్తుందని అన్నారు. ఇది భారతదేశ భారీ ప్రయోగ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని, ప్రపంచ వాణిజ్య ప్రయోగ మార్కెట్లో దేశానికి పెరుగుతున్న పాత్రను పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. ఇది ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మన ప్రయత్నాలకు కూడా ప్రతిబింబం. మనకు కష్టపడి పనిచేసే అంతరిక్ష శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు. అంతరిక్ష రంగంలో భారతదేశం ఉన్నత శిఖరాలకు దూసుకుపోతూనే ఉంది అని మోడీ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన LVM-3 M6 రాకెట్ కు అవసరమైన హార్డ్వేర్, ఏవియానిక్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, ప్రెసిషన్ సబ్ సిస్టమ్స్ ను హైదరాబాద్ కు చెందిన అనంత్ టెక్నాలజీస్ సరఫరా చేసింది. ఆత్మ నిర్భర్ భారత్ విజన్ కు అనుగుణంగా ఈ వ్యవస్థలన్నిటినీ ATL అత్యాధునిక కేంద్రంలో తయారు చేసినట్టు కంపెనీ చైర్మన్ డాక్టర్ సుబ్బారావు పావులూరి చెప్పారు. ఈ విజయం ఇస్రో చరిత్రలో ఒక కీలక మైలురాయి అని, అందులో తాము కూడా భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని అన్నారు.